అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు శుభములు. దయచేసి అందరూ కూర్చోండి. This is your day and day of salvation. ఇది నీ రక్షణ దినము. దేవుడు నిన్ను దర్శించు సమయమును నీవు చూడగలిగితే, కన్నులు తెరిచి నీవు నిత్య జీవంలోనికి దాటి వెళతావు. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి. ప్రియమైన వారులారా, ఈ 8వ వార్డ్ పౌరులు, గృహస్థుల మధ్య ఈరోజు ఇక్కడ యాళ్ళ ఆసాపు గారి కుటుంబం మీకు రక్షణ సువార్త అందించాలనే ఆలోచనతో మేము ఇక్కడ కూడి ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేక ప్రశ్నలు ఉంటున్నవి. మనం భూమి మీద ఎందుకున్నాం? ఈ లోకం ఎలా ప్రారంభమైంది, ఎలా ముగుస్తుంది? అనేక ప్రశ్నలు. తల్లిదండ్రులు కొన్ని ఆన్సర్స్ మనకు చెప్తుంటారు బిడ్డలుగా ఎదుగుతున్నప్పుడు. స్కూల్స్, కాలేజెస్, అక్కడ కూడా యూనివర్సిటీలో కొన్ని తెలుసుకుంటున్నాం. సైన్స్, ఫిజిక్స్ అని చెప్పి, అలాగే పేపర్లు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్నవి. కొన్ని ఇప్పటికీ అన్ఆన్సర్డ్ జవాబులు లేకుండానే మిగిలిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ దయచేసి ఎక్కడ మనం వింటూ ఉన్నప్పటికీ నేను ఒక ప్రశ్నతో మొదలు పెడుతూ ఉన్నాను. ఈ భూమి మీద నీవు ఎందుకున్నావు అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాను. ఒకసారి ఒక సైన్స్ ప్రొఫెసర్ తన క్లాసులో విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. అతని ఈ విధంగా అడిగాడు విద్యార్థుల్ని, రైట్ స్టూడెంట్స్, దేవుడే సమస్తమును ప్రపంచంలో ఉన్నవి సృష్టించాడని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. విద్యార్థులు చెప్పారు, ఎస్ సరే మేము నమ్ముతున్నాం. అప్పుడు వెంటనే ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పాడు, దేవుడే సృష్టిస్తే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నవి మరొక భాగం అక్రమం, అవినీతి, క్రైమ్ అండ్ వికెడ్నెస్, లాలెస్నెస్, ఇవి కూడా ఆయన చేసి ఉండాలి కదా, రైట్? సమస్తము ఆయన చేస్తే ఇది కూడా ఆయన చేసి ఉండాలి. మొత్తం క్లాస్ రూమ్ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. నిజమే కదా, అంతా ఆయన చేస్తే మరి ఇవేది ఇవాళ వచ్చాయి, ఎందుకు వచ్చాయి? అయితే ఒక విద్యార్థి చేయి పైకి ఎత్తాడు. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రొఫెసర్ సరే చెప్పు ఏమిటని అడిగాడు. చీకటి, డార్క్నెస్ తనకు తానే ఉత్పన్నం అవుతుందా? తనకు తానే ఎవరైనా పుట్టించారా చీకటిని, డార్క్నెస్ ని? క్రియేట్ చేశారు ఎవరైనా చీకటిని, డార్క్నెస్ ని అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రొఫెసర్ విధికి చెప్పాడు, లేదు, ఆబ్సెన్స్ ఆఫ్ లైట్, వెలుగు ఆబ్సెంట్ అయితే డార్క్నెస్, చీకటి దానంతటదే వస్తుందని చెప్పాడు. ఎస్ ప్రొఫెసర్, యు ఆర్ కరెక్ట్. రెండో ప్రశ్న, చలి, కోల్డ్, ఎవరైనా దాన్ని సృష్టించారా ఫిజిక్స్ ప్రకారం అని అడిగాడు విద్యార్థి. రెండో ప్రశ్న. అప్పుడు ప్రొఫెసర్ ఈ విధంగా ఆన్సర్ చేశాడు, అది కూడా నేను ముందు చెప్పినట్లుగానే ఆబ్సెన్స్ ఆఫ్ హీట్, ఉష్ణము, బాగా వినాలి మీరు, ఉష్ణము ఆబ్సెంట్ అయినప్పుడు చలి దానంతటదే వస్తా ఉంది. ఉష్ణం ఉంటే, హీట్ ఉంటే, థర్మల్ హీట్ ఉంటే అది రాదు, లైట్ ఉంటే డార్క్నెస్ ఉండదు, చీకటి ఉండదు అని చెప్పాడు. అప్పుడు విద్యార్థి ఆన్సర్ చేశాడు, ఎస్ సార్ ప్రొఫెసర్, యు ఆర్ కరెక్ట్.
గాడ్, దేవుడు, ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని భయము సమాజంలో, ప్రపంచంలో ఆబ్సెంట్ అయింది. కాబట్టి ఈ వీకెండ్నెస్, ట్రెస్పాస్, అన్రైచియస్నెస్, ఈ అపవిత్రత, అక్రమం, ఈ పాపం అనేది ప్రజెంట్ అయింది. గాడ్ ఆబ్సెంట్ అయ్యాడు కాబట్టి ఇది వచ్చింది. వెలుగు వస్తే చీకటి పారిపోతుంది. నిజమే, వాస్తవమే. ప్రియమైన వారలారా, దేవునికి మనసులో చోటీ లేదు కాబట్టి సమాజము, ప్రస్తుత ప్రపంచము, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా దేవుడనే భయము, ఫీర్ ఆఫ్ గాడ్ మనసులో లేదు కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసు, డిప్రైవ్డ్ హార్ట్స్, ఫాలెన్ మైండ్స్, పడిపోయిన మనసు, చచ్చిన మనస్సాక్షి వచ్చేసింది. సమాజంలో మనం ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. నిజమే, వాస్తవమే. నేడు సమాజంలో, ప్రభుత్వాల్లోనో, సమాజంలోనో, మనుషుల్లోనో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమం, ఈ లంచగొండితనం, పాపము ప్లాస్టిక్ తీసుకొచ్చింది లేదు. ఈ అక్రమం, లాలెస్నెస్ తో పాటు ప్లాస్టిక్ కూడా పట్టుకొచ్చింది మనమే. అందుకని ప్రేమగల దేవుడు, కనికరమ గల దేవుడు మనుషులతో, మానవ సమాజముతో డీల్ చేయడానికి రక్త మాంసములు ధరించి భూమి మీదకి వచ్చేసాడు. ఇది తెలుసుకోబోతున్నాం. మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏదైనా చెప్తూ ఉన్నది. కీర్తన 19వ అధ్యాయంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. అంతరిక్షము, స్పేస్, ఆయన చేతి పనిని, హ్యాండ్ వర్క్ ప్రచురం చేస్తూ ఉంది. ప్రచురము డిస్ప్లే చేస్తూ ఉంది. పగటి పగలు బోధిస్తున్నది, రాత్రి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటి భాష లేదు, మాటలు లేవు, కానీ వాటి కొలనులు, కార్డ్స్, వాటికి సంబంధించిన లాంగ్వేజ్ భూమి అందంతటా, లోకం అందంతటా వ్యాపించి ఉన్నది. ప్రకటనలు బయలు వెళుతున్నవి, సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి, వీళ్ళు చూడటం లేదు. స్పేస్, గెలాక్సీ, ఇవన్నీ ఒకసారి గమనిస్తే గాడ్స్ హ్యాండ్ వర్క్. ఒకసారి నేను ఢిల్లీలో, న్యూఢిల్లీలో కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్ ఒకసారి మొత్తం చూడడానికి వెళ్ళాను అన్నమాట. అలాగా అవన్నీ చూస్తున్నప్పుడు స్లేవ్ డైనాసిటీ, బానిస, దానికి సంబంధించిన వాళ్ళు నిర్మించారు. మనం తాజ్ మహల్ అని చెప్తున్నాం, కానీ వాళ్ళ నిర్మాణం చూస్తే అసలు 11, 13 శతాబ్దం మధ్య క్రేన్లు ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా తీసుకొచ్చారు, వాళ్ళు ఎలా పెట్టారు. నేను స్పీచ్లెస్ అండ్ స్టన్నింగ్ చూస్తున్నప్పుడు తాజ్ మహల్ ఏమిటి, వండర్, ఎలా నిర్మించారు, ఎలా పెట్టారు. ఆ బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి, ఎర్రకోట సరిపోదు. అవి చూస్తూ ఉన్నప్పుడు ఒకటి విధంగా ఆలోచించాడు. అవి అక్కడ ఉన్నటువంటి గాల్లో నుంచి వాటంతట అవే వచ్చి అలాగా పేర్చబడ్డాయి, అరేంజ్ చేయబడ్డాయి. అంటే నీవు విన్నవాడివి ఏం చెప్తావు? ఒరే ఫూలిష్, బుద్ధిహీనుడా, అవి వస్తాయా? వాళ్ళ గాలి నుంచి ఎక్కడ వస్తాయా? ప్రతి బిల్డింగ్ వెనుక బిల్డర్ ఉంటాడు అని మనందరం చెప్పేస్తాం, రైట్? వాస్తవమే. కట్టబడిన ప్రతి నిర్మాణము, స్ట్రక్చర్, దాని వెనుక ఆర్టిస్ట్ ఉన్నాడు, మనకు తెలుసు, బిల్డర్ ఉన్నాడు. చూస్తూ ఉన్న గోడల మధ్య మనం ఉన్నాం. ఇటుకలు గాల్లోంచి, భూమిలోంచి వచ్చి అలా పేర్చబడుతున్నాయా? బిల్డర్ ఉన్నాడు. సేమ్ ఐడియా అండ్ కాన్సెప్ట్ ఇదే. మనం చూస్తే స్పేస్, అంతరిక్షం ఒకసారి మనము చూస్తే, ఆలోచిస్తే ఒక విషయం మనం చెప్తాం. మనందరికీ తెలుసు, మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని. నిజమే, వాస్తవమే.
శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆలోచించారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, నిర్దిష్ట కక్షలో ఒక ఆర్బిట్లో రివాల్వింగ్ చేస్తూ ఉంది కదా, ఒక స్పీడ్లో. అసలు ఎవడు నడిపిస్తూ ఉన్నాడు? కక్ష మారకుండా, డిస్టెన్స్ ముందుకి వెళ్లకుండా, వెనక్కి వెళ్లకుండా మనం రోడ్ల మీద, విశాలమైన రోడ్ల మీద ప్రతి దినము అన్ని దేశాల్లో యాక్సిడెంట్లు ప్రత్యేకంగా ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. రెండు చేతుల్లోనే నడవడానికి, కళ్ళలోనే కనపడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు జరుగుతున్నాయి? మరి డ్రైవ్ చేయడం ఎందుకు సరిలేదు? మరి భూగోళము, గ్రహములు తిరుగుతున్నటువంటి వాటి ఆర్బిట్ కక్షలు ఈ విధంగా చెప్పాడు శాస్త్రవేత్త. ఒకవేళ ఇది ముందుకు వెళ్ళిపోతే, భూమి ప్రస్తుతం తిరుగుతున్న కక్షను కొంచెం ముందుకు వెళ్ళిపోతే సూర్యుని వేడికి మాడి భస్మీపట్నం అయిపోద్ది, బూడిదైపోద్ది భూగోళం మొత్తం. లేదు, తిరుగుతూ తిరుగుతూ వెనక్కి వెళ్ళిపోతే విసిరినట్టు దూరంగా ఈ గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తితో ఎవడు అలా పట్టి ఉంచాడు దీన్ని. వెనక్కి వెళ్ళిపోతే శీతలం, ఐస్, మంచి వాళ్ళే గడ్డగట్టేస్తూ ఉంటుంది, ఐసీ వరల్డ్. కానీ ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. ఎవరు ఆ నిర్దిష్టమైన కక్షలో డ్రైవ్ చేస్తూ ఉన్నది? ప్రియులారా, ఆయనే లివింగ్ గాడ్, జీవం గల దేవుడు అని మనకి అర్థమవుతూ ఉన్నది. మనం ప్రస్తుత ప్రపంచములో కులాలకి, మతాలకి మనము విడిపోయాం ఆలోచించకుండా. ప్రశ్న ఏమిటి అన్నట్లయితే, హ్యూమన్ డిజైన్ నిర్మాణము మనలో మనం ఒకసారి చూసుకుంటే, నేను నా ప్రయాణాల్లో దాదాపుగా చైనా, జపాన్, ఇటు ఇంగ్లీష్లోని ఆఫ్రికన్స్ అందరినీ నేను కలవడం జరిగింది. భాష మారింది, ప్రాంతం మారింది. ఆ ఎయిర్పోర్ట్లోనో ఉన్న చోట తిని ఫుడ్ ఒకటే మేము అందరం. సేమ్. ఆ గుండె ఎక్కడ ఉండాలో, కిడ్నీస్ ఎక్కడ ఉండాలో, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో మొత్తం ఒకటే ఒకటే ఒకటే. వన్ క్రియేషన్, వన్ డిజైన్, వన్ క్రియేటర్ కాదా మనందరికీ? ఎస్, నిజమే. యూరోప్ లో, ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ యాంటోనీ ఫ్లూ పేరు నోట్ చేసుకోండి. ఇది ఒక మూల జరిగింది కాదు, ఇది అందరికీ ఓపెన్ గా ఉన్నది. డాక్టర్ యాంటోనీ ఫ్లూ 50 సంవత్సరములు అతను డిబేట్ చేశాడు. ఈ విధంగా మొత్తం యూరోప్ ని షేక్ చేసి పడేశాడు. ఎలాగా? నో గాడ్, దేవుడైన వాడు లేడు భూమి మీద. అది అతని వాదన, అతని ఆర్గ్యుమెంట్. అలా చెప్తూ ద సేమ్ పర్సన్ 50 ఏళ్ల తర్వాత, అతనికి దాదాపుగా 74 వయసు వచ్చింది, 2004లో మీడియాను పిలిపించి వాళ్ళకి ఒకటి రివీల్ చేశాడు. ప్రెస్ వాళ్ళని పిలిచి ఏమిటన్నట్లయితే, గత 30 సంవత్సరములుగా సైన్స్ లో జరిగినటువంటి అభివృద్ధి, ఆవిష్కరణలు, డెవలప్మెంట్స్ నేను చూస్తూ వచ్చాను. అవి స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు నా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను. ఎస్, దేర్ ఇస్ ఎ గాడ్, ఐ బిలీవ్ ఇన్ హిమ్. దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను అని ప్రకటించాడు డాక్టర్ యాంటోనీ ఫ్లూ. వెంటనే ప్రశ్నల వర్షం పడింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నవే, ఇప్పుడు ఎలా, ఏది నేను కన్విన్స్ చేసింది, ఏది నేను ఒప్పించింది, మేధావి అని అడిగితే అప్పుడు ఈ విధంగా అతను చెప్పాడు. మానవ శరీర నిర్మాణంలో ప్రతి అవయవము, జంతువులేమి, పక్షులేమి, మొక్కలేమి, మానవులేమి అందరూ కణముల చేత నిర్మించబడ్డారు. సెల్స్ అంటే ఈ మొబైల్ కాదు ఇప్పుడు నేను చెప్పేది, కణ నిర్మాణము. రైట్, ఇది మీకు వినాలి, తెలుగులో నేను మాట్లాడుతూ ఉన్నాను. కణముల చేత నిర్మించబడ్డాము. కణములో జీవ పదార్థం ఉన్నది, దాని పేరు డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. తెలుగులో జీవ పదార్థం. దీనితో నిర్మాణం అయ్యింది. అవునా కాదని చెప్పాడు. ఎస్, అందరికీ తెలుసా, ఇంకేముంది విశేషం అందులో? అయితే విశేషం ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఈ జీవ పదార్థంలో 4 ఉంటాయి. అడినైన్, గ్వానైన్, థైమైన్, సైటోసిన్, ఏజిటిసి. 4 ఇవి డిఎన్ఏ జీవ పదార్థం యొక్క వర్ణమాల, అక్షరమాల, ఏబిసిడి, ఆల్ఫాబెట్. ఎలా మనకి ఆలు ఏబిసిడీలు ఉన్నావు,
జీవ పదార్థానికి ఏజిటిసి అనే 4 అమోనియా యాసిడ్స్ ఆమ్లాలు ఉన్నవి. మనకి ఇది నేను ఇప్పుడు రాకెట్ సైన్స్ చెప్పడం లేదు, ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నా చూడండి. 4 ఉన్న అక్షరములు జీవ పదార్థంలో, రైట్? ఏమిటన్నట్లయితే ఏ విధంగా ఇప్పుడు చూడండి, మనం కంప్యూటర్, సాఫ్ట్వేర్, మొబైల్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం కదా. ఈ బిగినింగ్ లో ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఒక లాంగ్వేజ్ ఉంది, దానికి భాష ఉంది, ఒక లాంగ్వేజ్ ఉంది. ఏమిటది? జస్ట్ బైనరీ లాంగ్వేజ్ అంటున్నారు. అదేమిటి? 2 అక్షరములు, 2 నంబర్స్, 0 1 0 1. ఈ 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్, 0 1 1 1 0 0 1 0 0 1 ఇలాగ 0 1 ని రకరకాలుగా అమర్చడం ద్వారా ఓ ప్రోగ్రామింగ్ వస్తూ ఉంది. అది కంప్యూటర్ లాంగ్వేజ్, భాష. ఆ విధంగానే ఇన్ ద సేమ్ వే మానవ శరీర నిర్మాణంలో 4 ఏజిటిసి 4 ఆమ్లాలని చెప్పాను కదా. వీటిని రకరకాలుగా అమర్చడం ద్వారా ఒక ప్రోగ్రామింగ్ వచ్చింది, అది చెవి. ఈ ఏజిటిసిని రకరకాలుగా అమర్చడం ద్వారా మరొక ప్రోగ్రామింగ్ వచ్చింది, ఐ, కన్ను. వాట్? ఇదే ఏజిటిసి సేమ్ బ్లాక్స్, ఇటుకలు కట్టేసి నువ్వు గోడ అంటున్నావు, కాంపౌండ్ వాల్. అదే సేమ్ ఐరన్ సిమెంట్ ఇటుకలు కట్టేసి కిచెన్ అంటున్నావు, మాస్టర్ బెడ్రూమ్ అంటున్నావు. మొత్తం అవి ఇటుకలే. ఏజిటిసి వీటినే రకరకాలుగా నిర్మించడం ద్వారా ఈ ప్రోగ్రామింగ్ చేయబడింది. కాబట్టి దీని వెనుక, కంప్యూటర్కి వెనుక ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఉన్నాడో, శాస్త్రవేత్త, ఈ నిర్మాణము, డిజైన్, హ్యూమన్ వరల్డ్, స్పేస్, మొత్తం వీటి వెనుక వన్ సూపర్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఉన్నాడు అనేది ఒప్పుకోక తప్పదు. కాబట్టి నేను ఎథిస్ట్ ని, నాస్తికుడిని కాదు, నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని ప్రకటించాడు. ఆశ్చర్యంగా లేదు? ఇన్ని మనం ఆలోచించాం. మనం మన డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాం, మనం మన పనులు చేసుకుంటూ తీరిక లేక బ్రతుకుతూ ఉన్నాం. అప్పుడు మనకి ఆలోచన వస్తుంది, ఎందుకు వచ్చిన బతుకు భూమి మీద? మనం మన సమస్యల్లో సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మనం మన సమస్యలో ఎవడ చంపుదాం అనుకుంటున్నాం. అయితే నీ జీవితం ఎందుకోసం భూమి మీద? ఇది ఎస్ట్రైట్ పర్సన్. ఎందుకున్నాం భూమి మీద? ప్రియమైన వాళ్ళారా, నేటి సమాజంలో మనతో పాటు రీప్రొడక్టివ్ పిల్లల్ని కనుక్కోవడం మానవ సమాజమేనా? పక్షులకు ఉన్నవి, జంతువులకు ఉన్నవి. గృహ నిర్మాణం మనుషులైన మనమేనా? పక్షులు గూళ్ళు కడుతూ ఉన్నాయి, గుహలు జంతువులకు ఉన్నవి. ఇంకేమిటి స్పెషల్? మానవ జన్మ నేటి సమాజంలో ప్లానెట్ మీద ఉత్కృష్టమైనది, ప్రత్యేకమైనది అని ఎలా చెప్పగలవు నువ్వు? మనుషుడా, నీకు మనస్సాక్షి ఉన్నది. ఆమేన్. ఏ జంతువు గాని వేటాడి చంపి తిన్న తర్వాత 10 కేజీలు 30 కేజీలు మాంసం ఒకేసారి ఈ సింహాలు, ఈ పులులు తినేస్తే 1 సిట్టింగ్ లో తిన్న తర్వాత పశ్చాత్తాపడతావా? ఇలా చేశానండి? లేదు. మనుషులమైన మనము వింటూ ఉన్న మీ అందరికీ నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. నీ బాల్యము నుంచి స్కూల్, కాలేజెస్ లో, పొలాల్లో నేడు పొరపాట్లు గుర్తొస్తే ఏం చేస్తావు? రైట్? ఒకసారి ఒక వ్యక్తి, సేవకుడు, వేసవిలో ఒకసారి మీటింగ్ పిలువబడి పైన కూర్చున్నాడు అనమాట. అతనికి చెప్పారు, క్రింద నిన్ను ఎప్పుడు పిలుస్తావు అప్పుడే పైన కిందకి దిగాలి, నీకు ఇక్కడ ఏది అవసరమైనా ఒక పిల్లగాడిని పెడుతున్నావు, వాడు చెప్పినట్టు అది నువ్వు కిందకి దిగాలని చెప్పారు. సరే అని అతను కూర్చున్నాడు. తర్వాత ఆయన ఎండలో కిటికీలో చూస్తూ ఉండగా ఐస్ ఫ్రూట్లు, ఐస్ బార్లు అమ్మే వ్యక్తి వచ్చాడు అక్కడికి. సరే, ఈయన ఈ పిల్లగాడిని పిలిచి మన ఇద్దరికి 2 ఐస్ ఫ్రూట్లు కొనుక్కునిరా అని పంపించాడు వేసవిలో. ఎస్, నువ్వు ఎక్కడ కూర్చో, నేను పట్టుకొస్తానని వాడు వెళ్ళాడు కిందకి. వెళ్ళి అవి తీసుకున్నాడు, 2 రెడ్ కలర్ ఐస్ ఫ్రూట్లు తీసుకున్నాడు. వస్తూ ఏం చేశాడు,
ఒకటి ఎలా నోట్లో పెట్టుకున్నాడు, తీసేసాడు. మళ్ళీ ఇంకొకటి నోట్లో పెట్టుకున్నాడు, తీసేసాడు. ఇలా 2 వాడు కొంచెం అలా తింటూ వచ్చేసాడు పైకి. ఈ చూశాడు కిటికీలోంచి. వచ్చిన తర్వాత వెంటనే అడిగాడు ఈయన, ఫస్ట్ నీవు ఐసులు ఎత్తుకురా, ఇప్పుడు మీరు తింటే ఒకటి నీది ఒకటి నాది కదా, మరి 2 ఐసులు నాది కూడా ఎందుకు నువ్వు తిన్నావురా అని అడిగాడు. వాడు వెంటనే నేను తినలేదండి అన్నాడు. అంతే, రైట్. అప్పుడు వెంటనే అడిగాడు, సరే అయితే నువ్వు నోరు తెరవరా, చూపించి నీ నోరు వెలగుందో. వాడు నోరు తెరిచి ఏడుస్తూ నా నోరు అంతే 2 బాబు అని కింద పడి దొరుకుతున్నాడు. మనస్సాక్షి, పిల్లగాడి 10 ఏళ్ళ వాడుకున్న మనస్సాక్షి ఎవరు కింద పడి దొరలమన్నారు వాడిని? నీ పాపము నేను పట్టించును. మనం చేసిన పనులు మనకు గుర్తొచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడుకుని ఉండాల్సింది, ఈ విషయాల్లో ఇలా చేయకుండా ఉండాల్సింది. మనీ మ్యాటర్స్, టైం మ్యాటర్స్, పర్సనల్ క్యారెక్టర్, ఈ విషయాల్లో గుర్తొచ్చినప్పుడు ఎస్ నేను అప్పుడు అది చేశాను కాబట్టి ఇది అనుభవిస్తున్నాం. ఇది మనస్సాక్షి, కాన్షియన్స్. ప్రియమైన బిడ్డలారా, ఇది మనం వింటూ ఉన్నప్పుడు మనము నీ అంతటి నీవు భూమి మీదకి ఏదో పొలంలో గడ్డి మొలిసినట్టు నీవు బయటికి రాలేదు. సమ్ వన్ క్రియేటెడ్ యూ, ఒకరు నిన్ను సృష్టించి అనుమతించాడు భూమి మీదకి, రైట్? ఒకరి చేత సృష్టించబడ్డాం, భూమి మీదకి వచ్చామా ఎందుకోసం? దేవుని వాక్యం ఈ విధంగా స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఏదైనా తోటలో దేవుడు మనుషుల్ని సృష్టించాడు. ఎలాగా? ఏ పోలిక? మనుషుని దేవుడు దేవుని పోలికలు అని కానీ అర్థమైపోయింది కదా. దేవుడికి కూడా 2 చేతులు ఉంటాయని, మనలో కాళ్ళు ఉంటాయని, చూస్తాడని, ఆలోచిస్తాడని. ఎస్, ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాడు. మరైతే ప్రశ్న ఏమిటన్నట్లయితే, ప్రేమ గల దేవుడు, కనికరమ గల దేవుడు, జాలి గల దేవుడు సృష్టించినప్పుడు ఈ భూమి మీద ఎందుకు మనకి శ్రమలు? ప్రశ్న. ఏ పేరెంట్స్ అయినా బిడ్డల్ని రోగులుగా ఉండడానికో చావడానికో కంటారా? అదే మనం ఇష్టపడుతున్నాం. మన బిడ్డలు అందుకే మనం జన్మించింది లేదు. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అక్కడ. అది ఇప్పుడు చెప్తున్నాం. ఏమిటి జరిగింది? ప్రేమ గల దేవుడు, కనికరమ గల దేవుడు సృష్టిస్తే ఎందుకు భూమి మీద పుష్పాలు, పువ్వులు కనిపిస్తున్నాయి, మరే ముళ్ళు ఉన్నాయి పక్కన. బ్రతికున్నాం, సంతోషం ఉంది, మరో ప్రక్కన చావు, వ్యాధి, బాధ, శాపం, కన్నీరు. ఓ రోజు సంతోషం, 4 రోజులు దుఃఖం. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు ప్రపంచాన్ని? ఎందుకు ఇలా ఉన్నాం? ప్రతి ఏటా మనం లెక్క పెట్టుకుంటున్నాం. ఇది 2024 అయిపోయింది, 2025, తర్వాత 20. ఇవేనా ఈ క్యాలెండర్లు మనం ముద్రించుకుని లెక్క పెట్టుకోవడానికి? ఇంతేనా? మనుషుల మీద మనం ఉన్నాం కాబట్టి, ప్రయాణించాలి కాబట్టి బస్సులు వచ్చాయి, రైల్వేలు వచ్చాయి, విమానాలు వచ్చాయి. అవి రన్ అవ్వాలి కాబట్టి అందులో జాబ్స్ వచ్చాయి. ఇంతే కదా భూమి మీద ఉన్నవి. డబ్బులు దాచుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది. ఆ బ్యాంక్స్ రన్ అవ్వాలి కాబట్టి అందులో జాబులు వచ్చాయి. మనం అనుకుంటున్నాం మా పిల్లగాడికి అందులో జాబ్ వచ్చిందని. అవి రన్ అవ్వడానికి అవి వచ్చాయి, అవి మన అవసరాలు అవి. మరైతే నేడు ప్రపంచంలో దాదాపు 800 కోట్లు, 8 బిలియన్స్ పీపుల్ గాని చెప్పబడుతున్న వాళ్ళు అధిక వయసు ఎవరికి ఉంది భూమి మీద? కొంచెం పెద్ద వేడి దగ్గరికి వెళ్ళి మనం, అయ్యా అసలు ఏమిటి, అసలు అసలు ఏం తెలుసు నీకు, మనం ప్రపంచానికి ఏం జరుగుతుందని అడగడానికి. అందరూ మనలాంటి వయసే. మన ప్రెసిడెంట్కి 70 ఏళ్ళు, మనలాగే ఉన్నారు అందరూ. మరి అసలు ఎత్తుకున్నాం. ఇది ఆలోచించాం. ఎందుకు? ఈ టైం లేదు. ఏదో రోజులు గడవాలి. రోగం అయితే హాస్పిటల్ ఉన్నాయి, చూడాలంటే సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇదే అనుకుంటున్నాం మన జీవితం. సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్. ఏదో నువ్వు తెలుసుకోవాలి. అది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. కనికరమ గల దేవుడు, ప్రేమ గల దేవుడు భూమి మీదకి రక్త మాంసములు ధరించి వచ్చేసేదని మీరు ఎంతమందికి తెలుసు? వాటి 3:18 దేవభక్తి, గాడ్లీనెస్, దైవభక్తి అనేది ఒక మర్మము, మిస్టరీ. చూడండి, ప్రపంచములో ప్రతి దేశములో రిలీజియన్స్ ఉన్నవి, మతములు ఉన్నవి. మతం అనేది అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మతబోధ చేస్తున్నాడని నా మీద కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను మతంలో లేను. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు మరణము పునరుత్థానములో విశ్వాసం ఉంచిన నేను మహిమను తీసుకున్నాను. అనగా నా భక్తిలో యేసుక్రీస్తు నమ్ముకున్నాను కదా, అందులో భక్తిలో సత్యం ఉన్నది, ట్రూత్. అంటే అబద్ధం వచ్చి సత్యంలోకి వచ్చాను. నేను నమ్మిన భక్తిలో నాకు ఒక హోప్ ఉన్నది, నిరీక్షణ. ఏమిటి? చచ్చిన తర్వాత నిత్య జీవం మోక్షంలో ఉంటానని. నేను నమ్మిన భక్తిలో, నేను సైన్స్ విద్యార్థిని, కన్యక గర్భం ధరించంటే సులువుగా నమ్ముతానా? ఎస్. నేను నమ్మినటువంటి భక్తిలో ప్రాయశ్చిత్తము, అటాన్మెంట్, నా కొరకు సమస్త మానవాళి కొరకు రక్తమును కార్చాడు, పరిహారము, ప్రాయశ్చిత్తము, అటాన్మెంట్ చేశాడు. అది చూశాను కాబట్టి నేను నమ్మాను. నేను నమ్మిన భక్తిలో, నేను విశ్వసించిన యేసుక్రీస్తులో ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం ఉన్నది. అంటే సమాధి తర్వాత ఈ లైఫ్ అంతం కాదని నాకు బాగా తెలిసిపోయింది. నేను నమ్మిన భక్తిలో పునరుద్ధానము, రిజరెక్షన్ ఉన్నది. ఈ మధ్యన ఒక పేపర్లో చూశాను, జరిగింది జస్ట్ నెల్లూరులోను. దేనికోసం హత్య జరిగింది తెలుసా మీకు? పేపర్ చదవలేదు ఎవరును? టీ కాఫీ కోసం 90లో హత్య జరిగింది. హోటల్లో అప్పడం కోసం, అప్పడం వేయలేదని గొడవ మాట పెరిగి ప్రాణం తీసేశాడు. ఇదేనా నేటి సమాజంలో మనం చూస్తున్నవి? ఇందుకోసమైనా మనం బ్రతకాలి, చచ్చిన తర్వాత ఇంకేం లేదా? నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ ఉన్నదని నేను నమ్మిన భక్తిలో ఉన్నది. నేను నమ్మిన భక్తిలో నేను ఉచితముగా యేసుక్రీస్తులో విశ్వాసం వచ్చినప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డా. అర్థమేంటి? మనం అనుకుంటున్నాం ఎవడ మంచోడరా, మన నాయకులు వస్తూ ఉంటారు ఎలక్షన్లో, ఈయన బాగా చదివాడు, విద్య బాగా అభ్యసించాడు, పుణ్యాత్ముడు, దాన ధర్మాలు చేశాడు అని. రైట్? వాళ్ళ వ్యాపార లావాదేవీలు కానీ, ట్రాన్సాక్షన్లు కానీ, వాళ్ళ పనులు కానీ, కంపెనీలో వర్కర్స్ చెప్తారు, ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు చెప్తారు ఎంత పుణ్యాత్ముడు. నీ చదువు నిన్ను ఎంత పక్కదారి పట్టించిందో, పెడత్రోవలకు తొక్కించిందో నీ చదువు. విద్యావంతులని పైకి చెప్పుకుంటున్నాం. క్లాస్ పెరిగే కొలది ఇంటర్మీడియట్స్ కాదు, ఇంటర్మీడియట్స్ అవుతున్నాం. అందులో డిగ్రీ పుచ్చుకుంటున్నాం, పాపంలో మాస్టర్ చేస్తున్నాం. ఇది వింటూ ఉన్నప్పుడు దేవుడు భూమి మీదకి రక్త మాంసములు ధరించి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? రైట్. చాలా 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 సంవత్సరముల క్రితం ఒక గ్రేట్ మిలిటరీ ఆఫీసర్ రిటైర్ అయిపోయాడు. ఐస్, మంచు, స్నో పడుతూ ఉంది కాబట్టి యూరోప్ లో లోపల కూర్చుని ఆ కట్టెలు చిమ్మిని మండిస్తూ కాఫీ తాగుతున్నాడు. కిటికీ దగ్గర చప్పుడయింది. ఏమిటని చెప్పి చూశాడు. దగ్గరికి వెళ్ళి ఒక బర్డ్, చిన్న పక్షి తడిసి ముద్దయిపోయి, అది నేడుకి వెళదాము, కిటికీ కింద షేడ్ ఉంది కదా, మరి ఆ నేడుకి వెళదామని చెప్పి అలా కొట్టుకుంటూ దగ్గరికి వస్తూ ఉండగా ఈతను అనుకున్నాడు. వెంటనే చూసి, రైట్, అది నేను తీసుకొని, అతను అనుకుంటున్నాడు ఇది లోపలికి తీసుకుని వెళ్ళి కొంచెం వెంట పుట్టించి, వేడి పుట్టించి, తినడానికి కొన్ని సీడ్స్, గింజలు ఉన్నాయి, వేసి కొంచెం స్నో తగ్గగానే విడిచిపెట్టేస్తాను, నీళ్లు పట్టిస్తాను. ఇలా అనుకుంటూ ఒక అడుగు ముందుకి వేశాడు. పక్షి వెంటనే ఆగి అది లోపల ఇలాగ ఆలోచించింది, వీడెవడో నన్ను పట్టుకుని చంపేస్తాడు, ఇక్కడి నుంచి కిటికీ దగ్గర కూడా వెళ్ళకూడదు, వెనక్కి పోదాం అని చెప్పి అలాగే కొట్లాడుతూ వెనక అలాగా తుప్పలోకి పోయింది. అలాగా ఈ మిలిటరీ ఆఫీసర్ కన్నీళ్లు కార్చాడు అక్కడ. ఎందుకంటే నేను అనుకున్నవి ఆ బర్డ్, దానికి ఉన్న చిన్న మైండ్, మనసుకి అర్థము కాదు. 6 అడుగులు నన్ను పర్సనాలిటీ నన్ను చూసి వీడు చంపుతాడు అనుకునే దానికి అర్థమైంది. ఒకవేళ నేను పక్షిలాగా మారగలిగితేనా ఎగిరి తీసుకుని
లోపలికి తీసుకొచ్చేవాడిని, దానికి అన్నం పెట్టి అన్ని చేసి మర్యాద చేసి పంపించేవాడిని. కాబట్టి నేను ఆ విధంగా మారలేను, నా లాంగ్వేజ్ అది గ్రహించలేదు. పిల్లరా, జీవము గల దేవుడి గురించి, గాడ్స్ హ్యాండ్ వర్క్, ఈ స్పేస్, యూనివర్స్, సమస్తం దేవుడు సృష్టించాడని మనం మాట్లాడుతున్నాం కదా. ఆ దేవుడు గాడ్ ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా? ఎలా ఉంటాడు దేవుడు? సైన్స్ దగ్గరికి వెళితే మనం అనుకుంటున్నాం సైన్స్ దేవుడిని నమ్మదని. మీకు విషయం తెలుసా? శాస్త్రవేత్తలు అందరూ క్రిస్టియన్స్ అని. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్కి ముందున్నాడే ఎవరు? జర్మనీ. న్యూటన్ క్రిస్టియన్. సైన్స్ తెలుసుకునే కొలది దేవుని చేతి పనులు మరింత స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సైన్స్ దేవునికి దూరంగా తీసుకెళ్ళటం లేదు, అది నా అనుభవం. ఇప్పుడు మీకు ఒక విషయం నేను చూపిస్తున్నాను, చూడండి. మనకి జీవము గల దేవుడు రక్త మాంసములు ధరించి భూమి మీదకి వచ్చాడని మనం వింటూ ఉన్నాం కదా. అది రావడానికి పరలోకము, మోక్షం అని మనందరం మాట్లాడుతున్నాం కదా. మోక్షం ఒకటి ఉంటుందని, పరలోకము. అక్కడ ఏం జరిగింది? దేవుడు ఒక్కడైనా, దేవుళ్ళు ఉన్నారా? అది ప్రశ్న. విశ్వము సమస్తము సృష్టింపబడక మునుపు దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఎవరైనా తయారు చేసి పెట్టారా? ఉన్నాడంతే. దేవుడు అంటే అదే, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభూడు అంటాం కదా. ఉన్నాడంతే. మానవ ప్రపంచం నిర్మాణం కాకముందు ఏమున్నవి? ఏంజల్స్, దేవదూతలను కూడా చేసుకున్నాడు, ఉన్నవి. దేవుడి గురించి ఏం చెప్తూ ఉంది దేవుని వాక్యం? పరిశుద్ధ గ్రంథం బైబిల్, సమీపించరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఆయన మాత్రమే నివసించుచున్నాడు. అన్అప్రోచబుల్ లైట్, ఎవడును సమీపించలేడు. అలాంటి లివింగ్ గాడ్, జీవం గల దేవుడు భూమి మీదకి వచ్చేస్తే మనుషులమైన మనం రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడే చెప్పాను కదా, పక్షి మనలాంటి మనిషినే రిసీవ్ చేసుకోలేకపోయింది, గ్రహించలేకపోయిందని. కాబట్టి ఆయన స్ట్రైట్ గా నేరుగా వస్తే మనం, దేవుడు ఏమై ఉంటాడు, అసలు ఎలా ఉంటాడు అని చెప్తున్నాం కదా. సమీపించాలని తెలుసు, ఆయన మాత్రమే ఉన్నాడు. దేవదూతలు, పరిశుద్ధులు కూడా ఆయన్ని చూసి లేరు, ఉండలేదు. అందుకనే కదా దేవదూతలు రెక్కలతో తమ కాళ్లను, రెక్కలతో తన ముఖాలను కప్పుకుంటూ పరిశుద్ధుడని వర్షిప్ చేస్తున్నట్టుగా మనం వాక్యం చూస్తున్న యెషయా ఆరాధ్యంలో. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అనేది మనం మాట్లాడితే, మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సైన్స్ ఏం చెప్తుందో ప్రతిదీ కూడా పరీక్షణాలకుల్లో వేసి, ల్యాబొరేటరీలో వేసి పరీక్ష చేయాలని, రైట్? ఇప్పుడు నేను మనందరికీ గతంలో మన వయసు, ఇప్పుడు ఏదైనా మనకు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని పెంచారు కాబట్టి ఇంత అయ్యాం మనం. ఏ బిడ్డ అయినా బాగా వినండి, ఏ బిడ్డ అయినా బాగా వినాలి, మీరు బాగా వినాలి. నీవే తల్లి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి, నీవేనా తండ్రి అని, నీవేనా తల్లి అని ప్రూఫ్, రుజువు ఏంటి చెప్పు నాకు అడుగుతారా? చెప్పండి. శాస్త్రవేత్తలు అలా కదా అడుగుతున్నారు. సైన్స్ అంటే అదే కదా అర్థం. పరీక్షణాలకుల్లో పోయాలి, ల్యాబొరేటరీలో పెట్టి చూడాలి, టెస్ట్ చేయాలి. ఏ బిడ్డైనా వెళ్ళి, 10 ఏళ్ల పిల్లగాడు వెళ్ళి పేరెంట్స్ ని, నువ్వు నా తల్లి అని, నువ్వు నా తండ్రి అని, ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్, ప్రూఫ్. అర్థవంతమైన ప్రశ్న అసలు నిజానికి ఇది. ప్రిమిర్ వాళ్ళారా, వాళ్ళు మనకి జన్మించారు బై ఫెయిత్, విశ్వాసంతోనే ఉన్నాం. మనల్ని పెంచారు, పోలికలు కనపడుతూ ఉన్నాయి, వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు బిడ్డగా. అది చాలు. మనకి తీసుకున్నటువంటి పేరెంట్స్ శ్రద్ధ, మనకి వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, మనల్ని కాస్తున్నటువంటి ఓర్పు, నమ్మకత్వము, అందుకే వాళ్ళ పేరెంట్స్ అంటున్నాం మనం. దీనికి ల్యాబొరేటరీ టెస్ట్ అవసరము లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే మనం
టెస్ట్లు అడుగుతున్నాం, ప్రూఫ్లు అడుగుతున్నాం. ఉన్నాడా? చూపించు. దేవుడు ఏ విధంగా ఉంటాడు, ఈ విధంగా దేవుని వాక్యం పరిస్థితులను చెప్తుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అంటే అర్థం దేవుడు వస్తువు, పదార్థము, మెటీరియల్ కాదు. ఎలా తెలుసు నీకు? రైట్? స్పిరిట్ అంటే ఆత్మ అంటే నీకు తెలవాలి. గాడ్ ఈజ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధుడైన ఆత్మ. ఇది ఆత్మ అంటే ఏమిటి? రైట్? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనము భౌతికంగా ఒక దేహం కలిగి ఉన్నాం. ఇది మెటీరియల్. మన అర్థంలో చూసుకుంటున్నాం కదా, మనం చూసి గుర్తుపడుతున్నాం కదా, ఇది మెటీరియల్. నిజానికి కళ్ళు చూస్తూ ఉన్నావా? కళ్ళు చూడటం లేదు. కళ్ళలోంచి బ్రెయిన్ చూస్తూ ఉంది. రైట్? కళ్ళలోంచి ఎవరు చూస్తున్నారు? బ్రెయిన్, మనసు చూస్తూ ఉంది. కళ్ళు చూసే వస్తువుని తలకిందులుగా చూస్తుంది. ఇది బ్రెయిన్ లోకి వెళ్ళి ప్రాసెసింగ్ యూనిట్ మొత్తం తిప్పుతూ ఉంది, కరెక్ట్ విజన్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం భూమి మీద చూస్తూ ఉన్నవి నీ లోపల ఉన్న మనసు లేక అంతరంగ పురుషుడైన వాక్యం చెప్తుంది. ఇన్నర్ మ్యాన్, నీ స్పిరిట్, సోల్ అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ విధంగా బాహ్యమైనది మెటీరియల్, ఈ దేహం మట్టి అయిపోతూ ఉంది, లేదా కాలుస్తున్నాను. అయితే నీ స్పిరిట్, సోల్ ఇమ్మోర్టల్, దానికి మరణం లేదు. ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అయితే ఎక్కడ ఉండాలని అది తెలుసుకోవడానికి ముందు మీకు ఒక విషయం నేను చెప్తున్నాను చూడండి. గాడ్ ఈజ్ స్పిరిట్ అంటున్నాం కదా, అంటే అర్థం దేవుడు వస్తువు, పదార్థం కాదు. ఒక లిమిట్ బైండ్ చేసి పెట్టడానికి ఒక స్థలంలో ఉండేవాడు కాదు. ఆయన ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్ అనగా సర్వశక్తుడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని నువ్వు బంధించలేవు. ఆకాశం, మహాకాశంలో ఆయనను పట్టజాలవు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన స్టోన్, పాదపీఠం. ఆ దేవుడు స్పిరిట్ అంటున్నాను మళ్ళా, అంటే ఆత్మ అయి ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. అదే సమయంలో హీజ్ ఏ పర్సన్, థియరీ కాదు. దేవుని వాక్యము, దేవుడి విషయాలు మనం వింటున్నప్పుడు పాఠం కాదు నేర్చుకుంటున్నాం, థియరీ కాదు మనం చేసేది. ఏమిటి? పర్సన్ అండ్ ప్రాక్టికల్. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం, దేవుడి గురించి. తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, అని చెప్పినట్టు నడుస్తూ ఉన్నాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అది మన లైఫ్ స్టైల్ అయిపోయింది, విశ్వాసము, భక్తి యేసుక్రీస్తులో. కాబట్టి చూడండి, ఇప్పుడు కరెంట్ కూడా ఒక పవరే, కరెంట్ కూడా విద్యుత్తు. అయితే అది పర్సన్ కాదని చెప్తున్నాను. మనకి సాధారణంగా వర్షాకాలం గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పొలాల్లో కరెంట్ దిగి తెగిపోతాయి కదా. కాబట్టి మన రైతులు, మన వాళ్ళు పొలం వెళ్ళి చాలాసార్లు పేపర్లు మనం చూడలేదా? అడుగు వేశాడు రైతు, కరెంట్ తెగిన విద్యుత్ వైర్లు తొక్కి చనిపోయాడని. కరెంట్లో పవర్ ఉంది, అది పర్సన్, వ్యక్తి కాదు. పర్సన్ అయితే, వ్యక్తి అయితే ఏం చేస్తాడు? మనసు ఉంది, దానికి హృదయం ఉంది. ఇక్కడ ఏం చెప్తాడు? హే, విద్యుత్ ప్రవహిస్తా ఉంది, నేను తెగిపడున్నాను, నా మీద అడుగు వేయకు, చేస్తావని చెప్తుంది. ఎవరికైనా చెప్పిందా? గాడ్ ఈజ్ ఎ పర్సన్. హీ స్పీక్స్, హీ వాక్స్, హీ టాక్స్. మాట్లాడతాడు, వింటున్నాడు, చెప్తున్నాడు. అందుకే నేను దేవుని వాక్యాన్ని బోధించడానికి నిర్ణయం తీసుకున్నాను, జాబ్ చేయకుండా. ఈజ్ అలైవ్, సజీవుడు. గాడ్ ఈజ్ ఎలా ఉంటాడు? లవ్. దేవుడు ప్రేమ స్వరూపం దేవుని వాక్యం చెప్తుంది. మడి యోహాను 4:8 అంటే అర్థం ఏంటి? రైట్? నీ తల్లిదండ్రులు బాగా వినండి, నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎంతవరకు తెలుసా? నీ విధేయత చూపించినంత వరకే. ఎంతవరకు తెలుసా? నీ భార్య నేను ప్రేమిస్తూ ఉంది. హస్బెండ్స్ ఎంతవరకు తెలుసా? పెళ్లి కాకముందు నీ మిస్టేక్లో ఒకటా నీకు తెలియదు. తర్వాత నువ్వు అప్పుడప్పుడు బయటకు పోయి ఏం చేస్తున్నావో తెలియదు. కాబట్టి అవి తెలిస్తే అలా ప్రేమించు. సేమ్ వైస్ వర్స్. భర్త కూడా అయితే భార్య విషయాల్లో పిల్లలు ఎందుకు ప్రేమిస్తున్నాం? వాళ్ళ పనులు మనకు పూర్తిగా తెలియదు కాబట్టి. వాళ్ళు చేస్తున్న పనులు, మొబైల్లోనో మన మనీ కానీ, మన ఏటీఎంలో ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలిస్తే ఏం జరుగుతుంది? ఓ, వీళ్ళ నా కొడుకును పుట్టారు పిల్లలని అసహించుకుంటున్నారు పేరెంట్స్. అయితే ఇప్పుడు వినండి, దేవుడు ప్రేమ స్వరూపమైన అర్థం ఏమిటి? మన యొక్క మంచితనం మాత్రమే కాదు, మన యొక్క పాపము, మన యొక్క అక్రమం, మన అవిధేయత, మన యొక్క దోషములు, మన యొక్క ఫెయిల్యూర్స్, ఇవన్నీ తెలిసి చేసినవి కాదు, ఇప్పుడు చేసినవి కాదు, ఫ్యూచర్ లో ఏం చేస్తావో ఇవి తెలిసి కూడా సేమ్ హీస్ లవింగ్, కాన్స్టెంట్ లవ్. అలాగే ప్రేమిస్తున్నాడు, అన్కండిషనల్ లవ్.
షరతులు లేవు దీనికి, ఇది చేస్తే నేను ఇష్టపడతానని. అందుకనే నేటి సమాజంలో ఎవరి మూలంగా మనకు ఈ వస్త్రం సప్లైస్, గాలి, నీరు, చాలా ఆశ్చర్యం. ఒకసారి పెద్ద విందుశాల జరుగుతూ ఉంది, అన్ని రకాలు వండి చేస్తున్నారు అక్కడ. గంపలు తీసుకొచ్చి పోస్తా ఉన్నారు, ఆ ఊర్లో జరుగుతూ ఉంది. కాబట్టి భోజనం చేస్తున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ గంపల్లో పట్టుకొచ్చి వేస్తున్నారే, వెంటనే వీళ్ళు లేచి నిలబడి వాళ్ళకి దండం పెట్టేస్తున్నారు గంపలో పోస్తున్న వాళ్ళకి. కొంతమంది సరే పెట్టాడని చెప్పి పోతున్నారు, కానీ అందులో ఒకటి చెప్పేశాడు, ఏయ్ మేము సర్వెంట్స్ రా, మేము మీకు పట్టుకొస్తున్నాం. బాస్ పెద్ద ఆయన చూడు పైన ఉన్నాడు, ఆయన పంపించాడు మీకు అందరికి పెట్టమని, ఆయన ఇచ్చాడు కాబట్టి మేము పెడుతున్నాం. గంపలకి దండం పెడుతున్నావు నువ్వు, బుద్ధిహీనుడా అని చెప్పేసరికి వాళ్ళు అన్న తప్పు అయిపోయిందని, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. అది తెలియకపోతే అన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఇంకా బంధకాల్లో బానిసత్వంలో ఉన్నావని తెలుసుకోవాలి. సత్యము, ట్రూత్. భక్తిలో ఇంతకాలం నేను నమ్ముతున్నానే, నీకు హోప్ ఏమిటి, నిరీక్షణ ఏమిటి? కన్ను మూస్తే నీవు ఎవరినైతే కొలుస్తున్నావో, ఎవరికైతే నీవు లెక్కలు ముక్కులు చేసుకుని నీ టైం, నీ మనీ, నీకు సంబంధించిన వ్యయం చేస్తున్నావో, ఆ వ్యక్తి నీకు ఇచ్చింది ఏమిటి? ప్రామిస్. యేసుక్రీస్తు జీవము గల దేవుడు ఇచ్చిన భక్తిలో ఉన్న ప్రామిస్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రామిస్ నీ కొరకు అటాన్మెంట్, సిలువలో ప్రాయశ్చిత్తము. ఒకసారి ఒక అడవిలో ఒక తండ ఉన్నది. వాళ్ళు జంతువులను రక్తంతో తింటారు, వాళ్ళు త్రాగుతారు. వాళ్ళు క్రూరత్వము, క్రమము, వరుస క్రమం లేదు. వాళ్ళు ఇవన్నీ చేసేసి సంవత్సరానికి ఒకసారి ఒక గొర్రె పిల్లను తెస్తారన్నమాట. పొట్టేలు కాదు, గొర్రె పిల్లను తెచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి కొండ శిఖరానికి దాన్ని తీసుకుని వెళ్ళి, బాగా వినాలి మీరు, కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఒక్కొక్కడు వచ్చి దాని గొర్రె పిల్ల మీద తల మీద చేయి వేసి లైన్గా వెళ్ళిపోతారు. ఆ చివరిలో ఆ తండకి యజమానుడు వచ్చి ఆ గొర్రె పిల్లను పైకెత్తి కొండ మీద నుంచి కిందకి వదిలేస్తాడు. మరి ఏం జరుగుతుంది? కింద రాళ్ళు ముళ్ళల్లో అది పడి తల పగిలి మొత్తం పీసెస్గా అది కట్ అయిపోయి అర్పణము, ఆఫరింగ్, అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అయిపోతా ఉంది. అప్పుడు వాళ్ళు దానికి దండం పెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆ ఏట వాళ్ళు చేసినవన్నీ క్షమించబడ్డాయని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నీ భక్తిలో బాగా వినాలి మీరు. నేను కాంప్రమైజ్ మెసేజ్లు చెప్పడానికి రాలేదు. మై కింగ్ నాకు మెసేజ్ ఇచ్చాడు, అది మీకు డెలివరీ చేసి వెళ్తాను. ఎనిమిదో వార్డ్ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. రైట్? మనుషులకి కాలినడక నుంచి రాకెట్ ప్రయాణానికి వెళ్ళాం. రైట్? ఏదో బోన్ చెయ్యి కాలు విరిగితే చెక్కముక్క కట్టి వాడిని బాగు చేయడం మొదలుకొని గుండె మార్పిడి, లివర్ చేంజెస్ చేయడానికి, బ్రెయిన్ ఆపరేషన్ వరకు వెళ్ళాము. కానీ టెక్నాలజీ పెరిగింది, ట్రంకాల్లో ఎస్టీడీలు బుక్ చేసుకుని నేడు మనం ప్లానెట్ లో ఏ మూలకైనా కూర్చుని కాల్ చేసుకోవచ్చు, మెసేజ్లు పెట్టుకోవచ్చు. ఆ స్థాయికి ఎదిగాము, చంద్రమండలం మీద అడుగు పెట్టాము. కానీ మనిషిగా సమాజంలో బతకలేకపోతున్నాడు, మానవత్వం లేక. భూమి కింద బతుకుతూ ఉన్నాడు, భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు, సముద్రంలో బతుకుతాడు, ఆకాశంలో బ్రతుకుతున్నాడు. కానీ కుటుంబంలో, సమాజంలో వీడు విలువలు కోల్పోయి మానవత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఇంత అభివృద్ధి అని మాట్లాడాం కదా. హాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్, వయసు
65 అంటే ఏం జరగాలి చెప్పండి? 60 years 50 ఏళ్ళు వయసు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? జుట్టు మెరవాలి కదా, పళ్ళు ఉండాలి కదా, అందుకని ఏం లేదు. చర్మం మొత్తం స్కిన్ టైట్ చేయించుకుని మొత్తము లక్షల డాలర్లు ఖర్చు పెట్టింది. మడోనా పాప్ స్టార్. ఇంకేమిటి నీ వ్యయము, ఎక్స్పెండిచర్, టైం దేని మీద? టెంపరరీ థింగ్స్ కదా, రైట్? అయితే బతిలో వాక్యం చెప్తూ ఉంది, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్, మనసు మార్చుకోండి. మీకు తెలుసు మైకేల్ జాక్సన్ బ్రతికేది 50 ఏళ్ళు మాత్రమే, నల్ల జాతీయుడు. అతని రూపాలు కరెక్ట్గా ఉండవు కాబట్టి ఇది అదేంటి అది కూడా చెప్పేస్తాను. అతని ముక్కు బాగా పెద్ద సైజుగా ఉందన్నమాట, అది నచ్చదు కాబట్టి. సంపాదన బాగా వస్తుంది, మంచి డాన్స్ చేస్తున్నాడు కాబట్టి అతను ఏం చేశాడు? మొత్తము చేంజ్ చేసుకున్నాడు, ఫేస్ మొత్తం కూడా. ఒక నోస్ కి ఎన్ని ఆపరేషన్లు జరిగాయి. అతను చనిపోయిన తర్వాత తెలుసుకున్నారు, అతని బాడీ మొత్తం డ్రగ్స్ తోటి, అతని బాడీ మొత్తం మెడికల్ స్టోర్, డ్రగ్ స్టోర్ అని తర్వాత పేరు పెట్టారు. మొత్తం పొడవని చూడలేదు, అన్ని సుడిపోట్లు. అంటే ఏది నీవు మార్పు చేసుకోవాలనుకుంటున్నావు, ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? బాహ్యమైనవా, టెంపరీవా, లేక నీ ఆత్మను, హృదయమును మార్చుకోవటమా? దేని వైపు మన దృష్టి ఉంచాలి? ఇంకా దేని వైపు ఏం చెప్తూ ఉంది? గాడ్ ఈజ్ ట్రూత్, దేవుడు సత్యం. అంటే అర్థమైపోయింది, అసత్యం కాదు, అబద్ధం కాదని. అబద్ధం ఎక్కడి నుంచి వస్తా ఉంది? మీకు ఇంతకు ముందు ఒకటి నేను ప్రకటించాను, ఏమిటది? పరలోకములు సమీపింపరని తేజస్సులో ఉన్నవాడు గాడ్ ఈజ్ ట్రూత్. మరేం జరిగింది? మొత్తం ఆయన క్రియేట్ చేశాడు. అయితే దేవుని సింహాసనాన్ని, మీకు విషయం తెలుసా? దేవుని సింహాసనాన్ని రెక్కలతో కవర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మనకి గబ్రియల్ తెలుసు, ప్రధాన దూత మిఖాయేలు తెలుసు. అయితే మరొకటి, వాడి పేరు లూసిఫర్. పడిపోక ముందు, ఫాలెన్ ఏంజెల్ కాకముందు, పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్ బ్యూటీ, పరిపూర్ణమైన సౌందర్యం, పరిపూర్ణమైన జ్ఞానము. ఈ దేవచనం ఉంది. యెషయా గ్రంథం 14లో, హెజ్కేలు 28లో వివరంగా ఉన్నాయి. ఒక చోట బబులోను గురించి, బబులోను రాజు గురించి, మరొక చోట తూర్ రాజు గురించి ప్రవచన గీతంలో చెప్పబడ్డాయి. అయితే వీడు పడిపోక ముందు లోపల అక్రమము, అన్యాయము పెంచుకుంటూ, ఎవరైతే సేవించబడుతూ ఉన్నాడో, బాగా వినాలి మీరు, ట్రూ గాడ్ హూ ఈస్ గివింగ్ సప్లైస్, గాలి నీరు నిరంతరం సప్లైస్. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, నీతిమంతులకి, అనీతిమంతులకి, థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా, కృతజ్ఞతలు చెప్పినా చెప్పకపోయినా అందరికీ వర్షము, గాలి, నీరు ఇస్తూ ఉన్నాడే ధారాళంగా. ఆయనకి వర్షిప్. అయితే అతను అది నాకు కావాలనుకున్నాడు. వీడు లూసిఫర్, వాడి పేరు. మనం నేటి సమాజంలో ప్రభుత్వాలని, కంపెనీలని, కుటుంబాలను చేసుకుని ఒకే కుటుంబం ఎందుకు శత్రువులు అయిపోయారు? ఒకే పార్టీ ఎందుకు విడిపోయింది? ఒకళ్ళే గర్భంలో చెప్పుంటారు, ఎందుకు వీళ్ళు పేరెంట్స్ శత్రువులు అయిపోయారు పిల్లలు అని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఆరిజిన్, బిగినింగ్ పరలోకంలో జరిగింది. నీతి గల దేవుడు, పరిశుద్ధి గల దేవుని ఎదుట ఒకడు క్రీచర్, క్రియేటెడ్ ఏంజెల్, వాడు ఇలాగ ఆలోచించాడు, దేవుని సింహాసనం కంటే హెచ్చుగా నా సింహాసనం ఉండాలి, మోహోన్నతుని కంటే అత్యధికంగా నేను చేసుకోవాలని వాడు నిర్ణయించుకుని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. వాడే కాదు, ఏంజల్స్ పవర్ఫుల్లో ఉన్నటువంటి కొంతమందిని, సంఖ్య తెలియదు మనకి, మిలియన్స్ ఉండవచ్చు, లక్షల కొలది పడగొట్టేశాడు. అక్కడి నుంచి భూమి మీద యుద్ధం మొదలైంది. వర్షిప్ వార్. ఎవరిని మనం వర్షిప్ చేయాలి? అది సమాజంలో మనం అనుకున్నాం ఏ పార్టీ గెలవాలని, కానీ పరలోకంలో మొదలైంది. అది ఇప్పుడు మన మధ్య జరుగుతూ ఉంది. హూ ఈస్ వర్ది టు వర్షిప్? ఎవరిని మనం వర్షిప్ చేయాలి, ఆరాధించాలి, ఎవరికి మనం థ్యాంక్స్ చెప్పాలి? ఇందులో భాగంగా నేటి సమాజంలో కోట్ల మందిని
మనోనేత్రములు మూసివేశాడు. ఇవి పడిపోయిన వాడు, వాడిని మనం సాధారణ పిలుస్తూ ఉన్నాం, డ్రాగన్, ఘటసర్పం అని. అయితే ట్రూ గాడ్ భూమి మీదకి వచ్చాడు, ఒక టైం ఇచ్చాడు, దానికి సువార్త గాస్పల్ అనేది ఒకటి పెట్టాడు. కొంతకాలములో ఈ ప్రపంచమును మొత్తము ఆయన మరలా వచ్చి తీసుకుంటాడు. అదే లార్డ్ జీసస్ సెకండ్ కమింగ్. ఫస్ట్ కమింగ్ బెత్లెహేంలో జన్మించాడు. జన్మించిన వాడు రాజే. ఒకసారి ఒక ఎగ్జిబిషన్ హాల్లో రాజుల యొక్క కింగ్స్ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాజు కిరీటం ఏ కాలంలో పరిపాలించాడు, ఎంత రాజ్యం తీసుకున్నాడని వాళ్ళందరూ జరుగుతూ ఉంది. మధ్యలో మరొక ఫోటో వేలాడుతూ ఉంది, చిత్రపటం. 3 మేకులతో వేలాడుతూ ఉన్నాడు. తలకి కిరీటం లేదు, సువర్ణ కిరీటం, ముళ్ళ కిరీటం, చేతిలో ఏ ఆయుధం లేదు. ఒక అమ్మాయి ఇన్నోసెంట్, ఆమెకి తెలియదు ఈ విషయాలు, వచ్చి ఆ చిత్రపటం దగ్గర ఆగిపోయింది. ఈయన కూడా రాజేనా అని అడిగింది గైడ్ని, చూపిస్తున్న వాడిని. అని చెప్పాడు, ఎస్ ఈయన కూడా రాజే. ఎవరు ఇతనేంటి, చేతిలో ఆయుధం లేదు, కిరీటం లేదు, సువర్ణ కిరీటం, ఏమిటి అది, రాజవస్త్రాలే. ఆయన యూదుల రాజు. ఆయన అందరి కోసం ప్రాణం అర్పించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. ఇక వివరాలు కావాలంటే ఒక బైబిల్ సంపాదించుకో అని చెప్పాడు. తర్వాత ఆమె వెళ్ళిపోయి బైబిల్ సంపాదించుకొని చదవడం మొదలుపెట్టింది. అప్పుడు తన హృదయము ప్రభువుకి ఇచ్చి నూతన జన్మ కలిగి తిరిగి జన్మించి రక్షణ పొందింది, ఆత్మను రక్షించుకుంది. తర్వాత ఆమె చూస్తూ ఉండగా ఆమెకు అర్థమైంది ఏమిటి, ఎస్ ఆయన రాజు. అయితే భూమి మీద ఏం చెప్పాడు, నా రాజ్యము ఇహ సంబంధమైంది. అయితే బాగా వినాలి మీరు, నా శిష్యులు కూడా చెప్పాలి, పోరాడతారు నేను పట్టబడకుండా, సిలువేయబడకుండా. అయితే నా రాజ్యము ఏ సంబంధమైంది కాదు అన్నటువంటి అర్థం ఏంటి, రాజుగా పాలిస్తాడనేది ఉందా లేదా చెప్పండి. అది అయిపోయిందా, ఇంకా మిగిలి ఉందా? ఎస్, ఇంకా మిగిలి ఉంది. ఫస్ట్ కమింగ్ తో బైబిల్ అయిపోలేదు, ప్రభువు యేసు క్రీస్తు అయిపోలేదు. హి హాస్ టు కమ్ అండ్ రూల్, పరిపాలించాలి. ముళ్ళ కిరీటం ఏంటి పెట్టడానికి, సమస్తాన్ని సృష్టించిన వాడిని మేకులు కొట్టడం ఏమిటి అంటే, రాజదండం ఆ చేతిలోనికి రావాలి, సువర్ణ కిరీటం, మహిమల కిరీటం ఆ చేతిలోనికి రావాలి. తలవాల్చడానికి చోటు లేదని చెప్పిన వాడికి దావీదు సింహాసనం నిరంతరం పాలించడానికి మరలా రావాల్సిందే. అదే సెకండ్ కమింగ్. కాబట్టి ఇది మనం చూస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు భూమి మీద రావడానికి చాలా దగ్గరలో ఈ ప్రపంచం వెళుతూ ఉంది. అయితే ఈ మధ్యలో మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటన్నట్లయితే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి పాప క్షమాపణ 149 క్రితం చెప్తుంది, ఎవడును తన సహోదరుని విమోచింపలేడు. వాడు నిత్యము బ్రతుకున్నట్లుగా తన సహోదరుల నిమిత్తము ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్ చేయలేడు. అది చాలా ఖరీదైంది, దాని ప్రైస్ చెల్లించాల్సింది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. కాబట్టి జీవము గల దేవుడు రక్త మాంసములు ధరించి భూమి మీద మన కొరకు జీవించి ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాణమును అర్పించాడు. అదే క్రూసిఫిక్షన్, అటోన్మెంట్ అందరితో అయిపోలేదు. 3వ దినమున మరలా తిరిగి మృతుల్లో నుండి లేచాడు. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, దేవభక్తికి వచ్చిన మర్మము గొప్పదని చెప్పాను కదా. ఆయన ఎలా వచ్చాడు, ఎందుకు ఇది మిస్టరీ అంటున్నాం. సత్యం అనేది బాగా వినాలి మీరు, సత్యం అనేది లోతుగా ఉంది, సులభంగా దొరకదు. అబద్ధమే దొరుకుతుంది ముందు. చూడండి, రాళ్ళు తుక్కు రోడ్ల మీద దొరుకుతాయి, కానీ విలువైన వజ్రాల ఆభరణాలు నీకు భూమి మీద దొరుకుతావా? చదువుకోవాలి లోతుగా, మనసు పెట్టి దృష్టి పెడితే. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన రక్త మాంసములు ధరించి వచ్చాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. హీఈస్ హోలీ, పరిశుద్ధుడు, రైచియస్, నీతిగల దేవుడు. అది దేవదూతలందరికీ కనపడింది. పరలోకముల దూతలు చూశారు, తర్వాత పడిపోయిన ఫాలెన్ ఏంజల్స్, పాతాళంలో ఉన్న వాళ్ళు చూశారు. యేసు ఎవరు? రక్షకుడిని జనంలో ప్రకటింపబడి అక్కడి నుంచి సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆయన ఆరోహణుడై తేజమయుడయ్యను. అయిపోలేదు, ఈజ్ కమింగ్ బ్యాక్, తిరిగి వస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపాలు ఎందుకు క్షమిస్తాడు? ప్రాయశ్చిత్త పరిహారం. మార్క్స్ 2వ అధ్యాయంలో ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కపెర్నహూములో ఒక చోట వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మొత్తం అదంతా కూడా ఫుల్ గా క్రికిరిసిపోయింది కాబట్టి ఒక పక్షవాయువు గల రోగిని 4 తీసుకుని వచ్చారు. చూడలేక వాళ్ళు పైన చేసేశారు. ఆ రూఫ్ ని కొంచెం తొలగించి ఆ పరుపుని కిందకి దించేశారు ప్రభు ఎదురుకుండా. ఆయన వెంటనే అతను చూసి ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. రైట్? అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు పైన రూఫ్ అది ఎందుకు ఓపెన్ చేస్తున్నారా అది అడగలేదు, అదే వాళ్ళకి ప్రశ్న కాలేదు. పోనీ వాళ్ళు బయట కనపడగానే కొంచెం దారిస్తే వాళ్ళు వచ్చి లోపలికి వస్తారని అలాగా వాళ్ళు ఆలోచించలేదు. కానీ వాళ్ళందరూ ఆలోచించింది ఏమిటట్లయితే ఈయన ఎవరు పాపములు క్షమించడానికి? బ్లాస్ఫెమీ, దేవదూషణలు చేస్తున్నాడు కదా, దేవుడు ఒకడే పాపములు క్షమించేది, దేవుడు ఒకడే కదా, ఆయన ఒకడే కాబట్టి అందుకనే క్షమించాడు. క్షమిస్తేనే అర్థమైపోయింది కదా ఆయన ఎవరు, దేవుడు అని. ఆయన మాత్రమే. ఒకసారి యునైటెడ్ స్టేట్స్ లో 1861లో ఒక విషయం జరిగింది. ఒక సెంట్రీ ఒక గార్డ్లో పనిచేస్తున్నటువంటి విలియం స్కాట్ అనే ఒక యవనస్తుడు, 22 ఏళ్ల వయసు, తండ్రి లేడు. అతను ఒకసారి డ్యూటీలో నిద్రపోతూ సెంట్రీ చేస్తూ పట్టుబడ్డాడు. కాబట్టి ఆఫీసర్ వెంటనే కోర్టుకు వేశారు. ఇతనికి వీడిని షూట్ చేసి చంపేయాలని డెత్ పెనాల్టీ, మరణదండన శిక్ష వేసేశారు యునైటెడ్ స్టేట్స్ లో. నిజమే, చల్లి ఒకటే కాబట్టి, వృద్ధాప్యం ఉంది కాబట్టి వాడిని అడిగింది పిలిచి, ఎందుకురా నువ్వు అసలు నిద్రపోయావు ఎందుకు? నిజమేనా? అతను చెప్పాడు, ఎస్ అమ్మా, నేను నిద్రపోయాను. ఎందుకు నిద్రపోయేవారు డ్యూటీలో? అప్పుడు అతను ఏ విధంగా చెప్పాడు, నా ముందు ఒకడు నా స్నేహితుడు ఉన్నాడు, వాడు రోగి అయ్యాడు, అనారోగ్యం పాలయ్యి, వాడు చేయాల్సిన డ్యూటీ వాడు రాలేకపోతే అది నేను తీసుకున్నాను కాబట్టి నాది ఆ డ్యూటీ 2 కలిపి చేసినందుకు నాకు నిద్ర వచ్చేసిందని నిజం చెప్పాడు. ఇది అయితే ఆఫీసర్, అవన్నీ నాకు తెలియదు, నీ డ్యూటీలో నువ్వు నిద్రపోయింది అవునా కాదా? కరెక్ట్ అంటే ఎస్ కరెక్టే, కాబట్టి నీకు డెత్ పెనాల్టీ, చావు. దేవకి చెప్పింది తెలుసా? పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఏ భేదం లేదు, మనందరం కూడా పాపులమే. కాబట్టి డెత్ పెనాల్టీ. ఇకంతా న్యూస్ పేపర్లో వచ్చేసింది, డేట్ కూడా పెట్టేశారు. ఇది నేను జరిగిందని చెప్తున్నాను మొన్నది. అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఒక్కడే క్షమించగలడు, ప్రాణభిక్ష పెట్టగలడు. కాబట్టి ఆ తల్లి ఒక లెటర్ తయారు చేసుకుని ఇది రాసిందన్నమాట, నా కుమారుడు నిద్రపోవడానికి గల కారణం అంతకు ముందు వేరే వ్యక్తి డ్యూటీ కూడా చేశాడు, 2 సార్లు చేశాడు కాబట్టి అందువల్ల నిద్రపోయాడు. ఒకవేళ నీవేమైనా అర్థం చేసుకుని క్షమిస్తే నా కుమారుడు బతుకుతాడు, అంతకంటే నేను బతుకుతాను, లేదా మా ప్రాణాలు పోతాయి అని ఆమె రాసింది. అది వెళ్ళి అతని చేతికి ఇచ్చారు. ఆ ప్రెసిడెంట్ ప్రాణభిక్ష అది చదువుకుని లెటర్ రాశాడు. ఈమెకి, ఈ తల్లికి వచ్చింది. ఏమని వచ్చింది? ఇంతగా లెటర్ రాసింది ఎవరు తెలుసా? అబ్రహాం లింకన్, గ్రేట్ ప్రెసిడెంట్. అందులో రాశాడు, మదర్, అమ్మ, నాకు అంత అర్థమైంది, నీ కుమారుడు తప్పు చేశాడు, డెత్ పెనాల్టీ, ఎస్. అయితే నువ్వు నిజం చెప్పేశావు, ఒప్పుకున్నావు, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ, నిజం చెప్పేసాయి కాబట్టి నీ కుమారుడు ఇప్పుడు విడుదల పొందుతున్నాడు, నో డెత్ పెనాల్టీ. అంత మాత్రం కాదు, జాబ్ కూడా మళ్ళీ అక్కడే ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రెసిడెంట్ మాత్రమే క్షమించగలడు, కారణం అతనే దేశాధినేత, పవర్స్. పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారము ఉన్నదే. మనందరి కోసము మన వలె భూమి మీదకి వచ్చి మన వలె భూమి మీద నడిచిన వాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అసలు? హూ ఇస్ హి? అదే ప్రశ్న సమాజంలో 2000 సంవత్సరములుగా. అదే సమయంలో మీకు నేను మరొక జోన్ ప్రక్కన చూపిస్తూ ఉన్నాను. ఫాల్స్ వర్షిప్, మరొకడు వాటిని తీసేసుకుంటున్నాడు. నీకు సప్లైలు ఇచ్చింది ఒకడు, నువ్వు థ్యాంక్స్ చెప్పేది ఆయనకి కాదు, మరొకడికి పోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభు పిలుస్తూ ఉన్నాడు సువార్త ద్వారా. యెషయా గ్రంథం 1:18లో లెట్ us reason together, ఇదిగో రండి, మన వివాదము, డిస్ప్యూట్ పరిష్కారం చేసుకుందాం. మీ ఎర్రని పాపములు హిమం వలె తెల్లగా చేయబడు, కెంపు వలె ఎర్రగొన్న మీ పాపములు గొర్రెపచ్చు వలె తెల్లగా చేయబడును. లెట్ us reason together. పిల్లరా, ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? అసలు మనం ఉండాలి కదా ముందు, మనం సంపాదించుకుని మనం తీసుకువెళ్ళాలంటే.
ప్రపంచమును జయించిన వాడని ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు. అతను అలెగ్జాండర్ ద గ్రేట్. అతను చనిపోతూ తన 4 జనరల్స్ ని పిలిచి ఈ విధంగా అడిగాడు, నాకు ఈ విధంగా చేయండి మీరని. వాళ్ళు చెప్పారు, మహారాజా, యువర్ మ్యాజెస్టీ, చెప్పండి ఏం చేయాలో. ఆవిడ వెంటనే అని చెప్పాడు, నేను చనిపోయినప్పుడు నేను సంపాదించిన కిరీటములు సమస్తం అన్ని కూడా తీసుకొచ్చి నన్ను గోతులో పెడతారు కదా మీరు, ఆ గోతు పైన పెట్టండి, వాటిని నా గోతులో నాతో పాటు వేయకండి అని చెప్పాడు. రెండవది, నన్ను బాక్సులో పెడతారు కదా, నా చేతులు 2 బయటికి పెట్టండి అని చెప్పాడు, కుడి చేయడం చేయి. మూడవది, నా బాక్స్ను డాక్టర్లు వైద్యులు మోయాలని చెప్పాడు. ఈ విధంగా 3 కోరికలు అడిగాడు అతను. వెంటనే అందులో ఒక 4 జనరల్స్ లో ఒకడు ధైర్యం చేసి, ఈ మహారాజా నువ్వు చెప్పినట్టుగా చేస్తాం, ఇవే ఇలా చేయమని ఎందుకు మీరు అడుగుతున్నారు, కొంచెం అది కూడా మాకు తెలియచేయండి, కానీ ఖచ్చితంగా చేస్తాం ఇవే, అయితే కొంచెం మీ అభిష్టం మేము తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడు అతను చెప్పాడు, ప్రపంచాన్ని విశ్వాన్ని అప్పుడు ఎరిగిన ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ గోతి వరకు తీసుకుని వెళ్ళాడు ఈ ఐశ్వర్యాన్ని, కానీ కూడా పట్టుకుని వెళ్ళలేకపోయాడు, గోతి పైన మిగిలిపోయి చూసిన వాళ్ళకి తెలవాలి. రెండవది, చేతులు ఎందుకు బయటికి పెట్టాలి, సమస్తమును సంపాదించిన వాడు ఎంటీ హ్యాండ్స్, ఒట్టి చేతులతో వెళ్తున్నాడని తెలవాలి ప్రపంచానికి. మరి మూడోది, వైద్యులు ఎందుకు పోయారు, డాక్టర్లు, వైద్యులు నమ్ముకుని నేను ఎంత ఖర్చు పెట్టాను కానీ వాళ్ళు నా ప్రాణాన్ని పోయలేకపోయారు, కాబట్టి వాళ్ళు ఈ డాక్టర్లు ఈ శవాన్ని మొత్తానికి పనికొస్తారు, వీళ్ళు అంతకంటే దేనికి పనికిరారు తెలవడానికి వాళ్ళే పోయారు దీన్ని. రైట్. అయితే మరొక రాజు ఉన్నాడు, సొలొమోను పేరు. సొలొమోను రాజు చెప్పేశాడు, సూర్యుని క్రింద అండర్ ద సన్ అంతా వ్యర్థం అని చెప్పాడు. ఇదేమిటి? అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసములు ధరించి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వెంబడించిన శిష్యులు ఈ విధంగా చెప్పారు, యేసుక్రీస్తులో చేసిన భక్తి, యేసుక్రీస్తును వెంబడించిన వాడు పడిన శ్రమ, కష్టం, బాధ ఏది వ్యర్థం కాదు, పరలోకములో అత్యధిక మహిమ, నిత్య జీవం ఇవ్వబడుతూ ఉంది. ఆ నిరీక్షణతో మనం భూమి మీద జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. పిల్లరా, భూమి మీద మనం ఉండగా ఏది విలువైన మనం సంపాదించడానికి, నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. తర్వాత ఏం చేయాలో రెడీ చేసుకోండి గృహస్థులు. భూమి మీద మనం గాలి తీసుకుంటున్నాం, గాడ్ సప్లైలో దేవుడు ఇస్తున్న వాటిలో నీళ్లు తీసుకుంటున్నాం, మనకు జన్మ కూడా ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య బిడ్డలు ఇచ్చాడు. అసలు ఏది అత్యుత్తమైంది, మనం ఏది మనకి ఇది కాకుండా ఇంకే సిద్ధపరిచాడు దేవుడు. ఆయన ఇచ్చినవన్నీ మనం తీసుకుంటూ ఉన్నాం సప్లై. ఏది ఇంకా తీసుకోవాల్సింది ఏది? ప్రియులరా, పాప క్షమాపణ. ఇది పాపం అంటే ఏమిటి? సాధారణంగా ఒక చెట్టు మీద కానీ కరెంటు స్తంభం మీద కానీ చిన్న పక్షి ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఒక రాయి వేసి కొట్టాలంటే అది అతన్ని చూస్తే అక్కడ ఉంటుందా? చెప్పండి, ఎగిరిపోతూ ఉంది. అంటే ఒక పక్షి తనకున్న చిన్న మనసుతో, మైండ్తో తనకు ప్రాణహాని పొంచి ఉందని ఆ స్థలం నుండి పారిపోతుంది, చిన్న బ్రెయిన్తో. మరైతే నేటి సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు సిగరెట్ పెట్టెల మీద ఏమని ఉంటుంది? టొబాకో కాజెస్ క్యాన్సర్. వీళ్ళు చదవటం రాదని బొమ్మలు కూడా వేసేశారు. నోరు ఎలాగా కుళ్ళిపోయిందో, నాలుగు ఎలా పాడయ్యాయో అవే జేబులో పట్టుకుని తిరుగుతున్నావే. ఆల్కహాల్, అక్రమ సంబంధం. మనల్ని పాలిస్తూ ఉన్న వాళ్ళే కదా పెద్దవాళ్ళు. మనకి చదువులు చెప్పే టీచర్లే పెద్దవాళ్ళు, మనకు వైద్యం చేస్తున్న డాక్టర్లే పెద్దవాళ్ళు. చూడండి, ఒక్కొక్క స్కామ్స్ స్కూల్స్ లో ఉన్న టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, నాయకులు కానీ, ప్రతిపక్షమే చెప్పింది ఆ నాయకుడు ఎంత గొప్పడో ఏలుతున్నవాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే కామన్ గా భేదము లేకుండా అందరిలో కామన్ గా ఉన్నది ఏమిటి? సిన్,
పాపము. తెలుసు ఇలా చేయకూడదు, కానీ చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా పాపములో బంధింపబడి ఉన్నాము, అవిధేయతలో, అక్రమంలో. మేలైంది తెలుసు, కానీ అదే చేస్తూ ఉన్నాం. సకల దుర్నీతి పాపము. అందుకనే పాపములో వచ్చే జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అయితే దీనికి పరిష్కారము, విమోచనం. రైట్, ఇప్పుడు నేను ముగింపులోనికి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు వర్షం వచ్చింది, బురదలో అడుగు పెట్టేస్తాం, నీళ్ళతో కడిగేస్తున్నాం. రైట్, తెల్లని వస్త్రం మీద కాఫీ టీ మార్కులు పడ్డాయి. నిమ్మకాయతోనో లేకపోతే కిరోసిన్తోనో కడుగుతూ ఉన్నాం. మరి అరటి మరకలు, బ్లడ్ స్టెయిన్స్, రక్తపు మరకలు, వీటితోటి పో. బెంజోల్, డీజిల్, డ్రై వాష్ అలా చేయాలి. అయితే పాపాన్ని కడుక్కునే స్థలం ఎక్కడ? రైట్, పాపం అనేది కడిగే స్థలం ఎక్కడ? దీంతో కడగాలి. ఇది కాదు, ఎక్కడుంది చూపించి కడగడానికి. ఇర్మియా గ్రంథం 17:2 పాపము నీ హృదయం అనే పలకల మీద, నీ ఆత్మలో, నీ మనస్సాక్షి మీద వ్రాయబడి ఉన్నది. ఎలాగా? వజ్రపు మనతోటి లిఖింపబడి ఉన్నది. అంటే పిల్లరా, మనము పుట్టినది మొదలుకొని చివరి డే వరకు మన ఆలోచనలు, మాటలు, ఇది మనం ఆలోచించగలగానే, పనులు, చేష్టలు, తలంపులు సమస్తము రికార్డ్ చేయబడుతున్నామని తెలుసా పరలోకంలో దేవదూతలు. ఈ మధ్యన మనకు వచ్చాయి సీసీ కెమెరాలని, ఫుటేజ్లని. నీకు ఆశ్చర్యంగా ఉంది, ఓ సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి. ఇంట్లో దొంగలు పడ్డారా? సీసీ కెమెరా పెట్టుకోండి. ఇందుకే సంగతి ఏమిటన్నట్టయితే, నువ్వు పుట్టినది మొదలుకొని చచ్చే వరకు మొత్తం నీ బ్రెయిన్, తలంపులు అన్ని కూడా పరలోకంలో స్కాన్ చేయబడుతూ ఉన్నాయి. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ హైదరాబాద్ లో పట్టుబడ్డాడు డ్రగ్స్ సేవిస్తున్నాడని. మీరు ఆ సినిమాలు చూస్తున్నారు, వాటి సినిమాలు చూస్తున్నారు. మీరు చీకటి బతుకు వెనకాల ఉంది. పిలిచారు, ఇన్వెస్టిగేషన్, సిబిఐ వాళ్ళు పిలిచి టేబుల్ సమావేశమైంది, కూర్చున్నారు. వాళ్ళు అడిగారు, సార్ డైరెక్టర్ నీవు సేవించావా ఇవి? అతను నవ్వుతూ చెప్పేశాడు, లేదు సార్. వాళ్ళు వెంటనే వాళ్ళు మొబైల్ ఈ ఫుటేజ్ చూపించారు. నువ్వు ఎక్కడెక్కడ ఇతనితో ఉన్నావో, ఎవడు నీకు అమ్మాడో. అప్పుడు వీడు స్పీచ్లెస్, నోటి మాటలేదు. అంటే మనం చేస్తూ ఉన్న మన క్రియలు మొత్తం రికార్డ్ చేయబడుతున్నాం అని తెలిస్తే మనము మన గురించి ముగిసిపోయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటాం, మన గురించి ఏమి రాయాలనుకుంటున్నాం పేపర్లో, ఆ విధంగా జీవించాం. రైట్, ఏ వ్యక్తి కూడా మనకు వాళ్ళ గురించి చెడ్డవి రాయడానికి ఇష్టపడరు కదా. కాబట్టి మనుషుడా, నీవు ఏమి విత్తుతున్నావో మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడ్డు. ఏ దేవుడైతే మనం సృష్టించాడో ఆయన ఎవరు ఆట పట్టించలేరు. నీవు ఏం చేస్తున్నావో అదే మొలుస్తుంది, ఫలాలు కాస్తుంది. అయితే నువ్వు సత్క్రియలు, నీతిగా బ్రతకటం, ఎవరైతే నీ కోసము సిలువలో రక్తాన్ని చిందించాడో ఆయన మాత్రమే. నలుగురు మోసుకొచ్చిన వ్యక్తిని ప్రభువు లేపాడు కదా. ఏది సులభమైంది ఆయన చెప్తున్నాడు. నీ పాపలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, లేదా లేచినాడు అని చెప్పడం సులభమా? పాపలు క్షమించడానికి మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకోండి. ఎందుకు? ఆయన మాత్రమే. చెప్పాను మీకు ఆల్రెడీ, అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ కాబట్టి అతను మాత్రమే క్షమించగలడు, ప్రాణభిక్ష పెట్టగలడు. యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు కులానికో మతానికో అంటగట్టకండి. క్రియేటర్ రక్త మాంసములు ధరించి భూమి మీదకి వచ్చేసాడు. ఆయన మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. చూడండి, నేటి ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు అవన్నీ డిస్ప్లే చేస్తున్నాయి, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా ఎంతకాలం జరుగుద్ది? 2025కి వచ్చేసాం. ఇప్పుడు టైం 9:10. గాడ్స్ టైం ఇదేనా? ఇంకెంతకాలం వెళ్తుంది? 2030కి 3000 కూడా వెళ్ళిపోతా? ఈ టెక్నాలజీ ఇంకెంత అభివృద్ధి చెందాలి? ఇప్పుడు గాడ్స్ టైం మీకు చెప్తున్నాను. చూడండి, ఎరుసలేం వైపు చూడండి. ఎరుసలేంలో టెంపుల్ కట్టబడింది, సొలొమోన్ టెంపుల్. అక్కడే సేమ్ అదే ప్లేస్ లో ఎరుసలేం 2గా డివైడ్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, ఎరుసలేం డివైడ్ అవుద్ది. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఎరుసలేం ఒక యుద్ధంలో ఓడిపోద్ది. ఇంకో విషయం తెలుసా? బహుశా ఇంకో మీటింగ్ నాకు ఉండదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఎందుకు మనకి డిజిటల్ నంబరింగ్ వచ్చింది సిస్టమ్? ఎందుకు క్యాష్లెస్ సొసైటీ అంటున్నారు?
ఆధార్ కార్డు ఇచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంట్లో ఒక సమావేశం జరిగింది. మనం ఇచ్చింది కార్డు ఇచ్చామా లేదా నంబర్ ఇచ్చామా అని చర్చ జరిగి చివరికి తేల్చేశారు, నంబర్ ఇచ్చేసామా. అంటే ప్రతి మొబైల్కి ఒక సిమ్ నెంబర్ వచ్చింది. ఎస్, మీకు విషయం తెలుసా? ప్రపంచాన్ని, విశ్వాన్ని ఎలాగైతే సృష్టించాడో ప్రపంచాన్ని ముగింపు చేయడం కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రవచనం, ప్రాఫెసీ. క్రైస్తవులు చర్చెస్ వీటిని చదవడం లేదు. వీళ్ళు బైబిల్ని చూడండి, మీ దగ్గర ఉంది, కానీ మీరు ఓపెన్ చేయరు వాటిని. కాబట్టి యెరూషలేము దండల చేత చుట్టబడితే మీ విడుదల సమీపమైందని తెలుసుకోండి. కాబట్టి ప్రపంచానికి ఏమిటి జరగబోయేది అన్నట్లయితే మీకు చెప్తూ ఉన్నాను, క్రమంగా యేసుక్రీస్తు మాత్రమే తప్పిస్తారు, వద్దంటారు. ఇక అన్ని మతాలని కలుపుకోండి అని చెప్తారు. హిందువులేమి, ఇస్లామేమి అంత కలిపేసుకుందాం. దీన్ని బైబిల్ చెప్తూ ఉంది, మిస్టరీ బబులోన్, వన్ వరల్డ్ రిలీజియన్. అందులో నీవు ఉండకూడదు. రెండవది ఏమిటి? ఈ ప్రభుత్వాలు పాలించుకుంటున్నాయి కదా, ప్రపంచానికి వన్ వరల్డ్ లీడర్ రాబోతూ ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పేసింది ఆల్రెడీ. ప్రపంచాన్ని ఏలడానికి ఒక రాజు వస్తాడంటే అర్థం ఏమిటి? ట్రూ కింగ్ రావడానికి ముందు ఒకడు వస్తున్నాడు, ముందు విలన్. ఇప్పుడు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు కూడా అతని మాట వింటారు, మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? దేనికోసమైతే మనం జాబ్ చేస్తున్నామో బాగా వినాలి, ఇంక నేను ముగించేస్తాను. ఏదైతే కావాలని మనం రాత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ పనిచేస్తున్నామో ఆ ఎకానమీ సిస్టమ్ మొత్తం, కామర్స్, ట్రేడ్ మొత్తం ఒక వ్యక్తి చేతులకు వెళ్ళిపోద్ది. అతను నెమ్మదిగా అతను ఒక పాస్వర్డ్ చేసుకుంటాడు. ఏమిటి ప్రతిదానికి యాప్, ప్రతిదానికి పాస్వర్డ్లు ఎందుకు వచ్చాయి? టికెట్ ఉంది, అన్నీ ఉంది, కానీ స్కాన్ చేసుకుని వెళ్ళాను ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఆ కంప్యూటర్ సిస్టమ్ ఆపేస్తే నీ టికెట్, నీ పాస్పోర్ట్ కూడా అక్కడే పనిచేయదు. సిస్టమ్కి మొత్తం లింక్ చేసేస్తారు. ఎందుకు వచ్చింది? ఇదే వాక్యం చెప్తూ ఉంది, బీస్ట్ సిస్టమ్. యాంటీ క్రైస్ట్ రాబోతూ ఉన్నాడు, ఒక నంబరింగ్ వచ్చేస్తూ ఉంది. అది అపవాది సాతాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడని చెప్పాను, సత్య స్వరూపం అని చెప్పాను కదా, ట్రూత్ అన్నాను కదా. అపవాది సాతాను ఏమై ఉన్నాడు? లయర్, అబద్ధికుడు. వాడెప్పుడు నేను చంపేస్తాను, నరకాన్ని తీసుకెళ్తానని చెప్తాడా వచ్చిన దగ్గరికి? కాబట్టి ఒక నంబరింగ్ వస్తుంది. వాడు ఏం చేస్తున్నట్లయితే వాడి పేరును ఒక నంబరింగ్ రాబోతూ ఉంది. క్యాష్ ఇంక పనిచేయదు. అది సాధారణమైన మనకు ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్ చెప్తూ ఉంది, కుడి చేతి మీదకి వస్తుంది లేదా నొస్టి మీద వేస్తారనమాట. అప్పుడు నువ్వు గుర్తుపట్టు. అంటే మన ప్రభుత్వాలకి మనం అన్ని లోబడి చేస్తూ ఉన్నాం. ఒక టైం పీరియడ్ వస్తూ ఉంది. అగైనెస్ట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మాత్రం వద్దని చెప్తారు, బైబిల్ మాత్రం వద్దని చెప్తారు. ఇది వచ్చే 4 ఏళ్లలో జరగబోతూ ఉంది. అప్పుడు నీవు యేసుక్రీస్తు వరకు నిలబడాలి. దాని నిలవలే, శత్రుఘ్న మేషక్ అబేద్నెగో నిలవలే. అప్పుడు నిలబడాలి. ఆ నెంబర్ తీసుకోకూడదు. ఆ నెంబర్ తీసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? చదవండి. ప్రకటన 14:9-12 చదివితే, ఏ యుగములో కూడా వాడికి పాప క్షమాపణ ఉండదు. సాతానికి వీడు అమ్ముకున్నాడని అర్థం. కాబట్టి మన నొస్టి మీద యేసుక్రీస్తు నామము లిఖింపబడాలి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మన నొస్టి మీద యేసుక్రీస్తు నామం, తండ్రి అయిన దేవుని నామం, పరిశుద్ధాత్మ నామం లిఖింపబడాలి. పిల్లరా, కాలం ఇక ఎంతో కాలం ముందుకెళ్ళడం లేదు. ఏ దేవుడైతే సృష్టించాడని నేను మాట్లాడుతూ ఉన్నానో, ఏ దేవుడైతే రక్త మాంసం ధరించి భూమి మీదకి వచ్చాడో, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. కింగ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు జెరూసలేం. యెరూషలేంకు వచ్చేస్తూ ఉన్నాడు. యెరూషలేం చూడండి, మనందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే కాదా? మన తండ్రి ఒక్కడే కాదా? అయితే ఫాల్స్ వర్షిప్ కూడా ఉందని చెప్తున్నాడు. ఒకడు వీడిని దొంగిలిస్తున్నాడని. వాడే సాతాను, అపవాది. వీడు రకరకాల రూపాల్లో పనిచేస్తున్నాడు భూమి మీద. అయితే నువ్వు ట్రూ వర్షిప్పర్గా నిజమైన దేవుడు యేసుక్రీస్తు వైపు తిరుగు.